మాట్లాడినట్లుగా ఒక ప్రార్థన చేద్దాం. అందరం వేసిపోతాం. సాగిల పడి చెత్తపడొచ్చిన సహాయం ఏ ఒక్కరో ఇంటి కాడు ఆదివారం విశ్రాంతి తినమని సన్నిధిలో పడుతున్న నేర్పించండి. ప్రతి ఒక్కరు సన్నిధిలో పరిపెట్టండి, సహాయం చేయండి. ఈ రాష్ట్ర పక్షాన్ని నిలబడుచుంటున్నారా మీరు మాట్లాడవచ్చు. ప్రతి ఉదయం కదిలించబడేట్లుగా మాట్లాడండి. మనుషులుగా మాట్లాడితే అర్థముగా మీ ఉండి మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డకి ఏ మాటలు కావాలో నీకు తెలుసు ప్రభా. సమస్తం చూస్తున్న దేవుడు నాయన, మమ్మల్ని దృష్టించండి నాయన. నిజాముని దృష్టించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఆయా మాట్లాడుతూ నిజాముడు మాట్లాడుతున్న ప్రతి బిడ్డ ఎనగలకు శివుని మీరు కూర్చునే కుదురుబాటు మీరు రాయించేయండి. అనాలోచన దేశంలో దూరపరచండి నాయన. సూటిగా నీ మాట ఇదే దేవుడు సన్నిధికి వచ్చామని నా ప్రభా. ఇంటికాడ ఏ ఆలోచన లేకుండా ప్రభా నీ దృష్టించి నీ మాటలు ఎందుకు సహాయం చేయండి. అయా నీ దాసుల బలహీన బలంగా మీరు వాడుకోవాలి. అయా సహాయములు దయచేయండి. అయా రంగాల ఆశలు కొట్టి దీనికరంగా మీరు జరిగించండి. అయా చిన్న ప్రార్థన పారాలోచన చేసుకోమని యేసయ్యమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. మంచి పిల్లగా దేవుడు ఆశ్చర్యమైన మహాత్ములు అధికారులు మరి గత మాసాలన్నీ కాచి కాపాడు ఈ నవంబర్ మాసం ఈ మొదటి తేదీ మొదటి ఆదివారం మరి ఆయన పాదాల చెంత సమకూడి మన త్వరలో ఆయన స్థుతించడానికి ఆరాధించడానికి దేవుడు మనకు దయచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి పిల్లరా నేను దేవదేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. లైవ్లో సందేశించిన అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలా ఇప్పుడు వచ్చిన అందరికి కూడా వందనాలు దేవుడికి తీసుకొస్తున్నాను. మంచి పిల్లరా మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీ రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు కదా 28వ వచనాన్ని మనం చదువుతాం. ఇవియు కాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. చాలు దేవుని తన మాటలు మన కొరకు దీవించును గాక. ప్రభునందు పిల్లారా, దేవుడు పెట్టినారా, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి ప్రభుత్వానికి ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తులైన పౌలు గారు ఇక్కడ చక్కని మాట చెబుతా ఉన్నాడు. ఆ మాట ఏంటంటే సంఘములన్నిటినీ కూర్చిన చింతయు కలదు. పౌలు గారికి ఏముందంట చెప్పండి? సంఘాలు అన్నింటి గురించిన చింత ఉందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడు పెట్టిన అపోస్తలుడైన పౌలు గారు దేవుడి పరిచర్య కొరకు ఒక ఉన్నతమైన దేవుడు సేవ చేశాడు. గొప్ప పరిచర్య జరిగించిన గొప్ప దైవ సేవకుడు అపోస్తలుడైన పౌలు
పౌలుగా. ఆయన జీవితంలో ఒక చింత ఉందంట. మరి ఏముంది చెప్పండి? చింత ఉందంట. ఆయన చింత కలిగి ఉన్నాడంట. ఏంటి ఆయనకున్న చింత అంటే సంఘాల గురించి చింత అంట ఆయనకి. దేని గురించి చింత? సంఘాల గురించి, సంఘాలన్నిటిని గురించి ఆయనకి ఏముందంటే చింత కలిగి ఉన్నాడంట. ఏంటి ఆ చింత అనేది ఈరోజు మీతో నేను చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు ఆయన చింతిస్తూ ఉన్నాడు? ఆయనకున్న చింత ఏంటి? అసలుకి సంఘాల గురించి ఆయనకున్న చింత ఏంటి? దేవుడు వెళ్ళారా సంఘంలో ఆయనకి ఏమైనా కానుకలు రావట్లేదు అని ఆయన చింతిస్తూ ఉన్నాడంటే, పౌలు గారు దేవుడు వెళ్ళారా ఎప్పుడు కూడా అంట ఆయన కానుకలు తీసుకోలేదంట. ఆయన దాని గురించి ఆయన రాసిన పత్రికలన్నిటిలో ఆయన ఏమంటాడంటే, ఆయన తన స్వస్థలతో కష్టపడి పనిచేసి ఆయన దేవుడు సువార్త ప్రకటించాడంట. దేవుడు వెళ్ళారా ఆయన తీసుకోలేట్లేదు అనే విషయంలో చాలా మంది పౌలు గారు దేవుడు కానుకలు తీసుకోవట్లేదు, దేవుడికి ఇచ్చే అర్పణలు తీసుకోవట్లేదని ఆయన మీద నిందలు మోపిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఆనాటి దినాల్లో దేవుడు వెళ్ళారా మంచి ప్రసంగం చేసే ప్రసంగికులు ఉన్నట్లయితే సంవత్సరానికంట 1,15,00,000 ఇచ్చేవాళ్ళంట. ఎంత చెప్పండి? 1,15,00,000 ఇచ్చేవాళ్ళంట ప్రసంగం చేస్తే. సంవత్సరానికి వాళ్ళ జీతం ఎంత చెప్పండి? 1,15,00,000 అంట. అలాంటి దేవుడి పిల్లల అపోస్తలుడైన పౌలు గారు మంచిగా ఆయన ప్రసంగం చేయగలిగిన దైవ సేవకుడు పౌలు గారు. ఆయనకు ఒక పేరు పెట్టారు, ముఖ్య ప్రసంగి అని పేరు పెట్టారు. అమ్మ ఏ పేరు చెప్పండి? పౌలు గారు అంట ముఖ్య ప్రసంగం అంట. ప్రసంగం చెప్పే విషయంలో కొంతమంది దైవ సేవకుల్ని పిలుచుకుంటా పేరు రాస్తాం, ముఖ్య ప్రసంగికులు అని రాస్తాం. అపోస్తలుడైన పౌలు గారు దేవుడు పిల్లలు ఎలాంటి వారు తెలుసా? ముఖ్య ప్రసంగికులు. మరి అలాంటి దైవ సేవకుడికి సంవత్సరానికి ఇంచుమించుగా 1,15,00,000 ఇచ్చేవాళ్ళంట. ఆనాటి దినాల్లో రోమా ప్రభుత్వం కింద దేవుడు సువార్త వాక్యాన్ని బోధించే దైవ సేవకుడికి వచ్చే శాలరీ ఎంత అంటే 1,15,00,000. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి దేవుని పిల్లలు, దానంతటిని కూడా ఆయన ఒక్క పైసా కూడా తీసుకోకుండా దేవుడు పరిచర్య ఎలా చేశాడు తెలుసా? కష్టపడి పరిచర్య చేశాడంట ఆయన. మరి ఆయనకి డబ్బు లేదు, సంఘస్థులు డబ్బు ఇవ్వట్లేదని చింత లేదు ఆయనకి. ఏం చింత లేదు? డబ్బు ఇవ్వట్లేదని చింత లేదు. మా అర్థం అవుతుందా? సంఘస్థులు డబ్బులు ఇవ్వట్లేదు, దశమ భాగాలు ఇవ్వట్లేదు, కానుకలు ఇవ్వట్లేదు అనే చింత అతనికి లేదు. ఎవరికి? పౌలు గారికి. దేవుడు వెళ్ళారు. కొంతమంది అయితే దేవుడు వాక్యం బోధించేటప్పుడంట సంఘాల్లో దేవుడు వెళ్ళారా ప్రతి ఆదివారం కానుకల గురించి బోధిస్తారంట. మరి ఏం చెప్పండి? ప్రతి ఆదివారం దేని గురించి బోధిస్తారు? కానుకల గురించి బోధిస్తారంట. నాకు కొంతమంది కలిసి అంటారు కదా, మా పాస్టర్ గారు ఎప్పుడు చూసినా కానుకల గురించి చెబుతాడండి అంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేని గురించి చెబుతారంట? కానుకల గురించే మాట్లాడతారంట. నాకు కూడా దేవుడి కొంతమంది చూసినప్పుడు కొంతమంది సేవకులు దశమ భాగాలు ఇవ్వాలని కొంతమంది చెబుతా ఉన్నప్పుడు నాకు తెలిసిన కొంతమంది సేవకులు కూడా వాళ్ళు వచ్చినాక చెబుతా ఉంటారు. ఏంటంటే మా దశమ భాగం ఇవ్వకపోతే అసలు నేను బలారాధనే ఇవ్వనయ్యా అంటే. ఏమి ఇవ్వరంట? బలారాధన ఇవ్వరంట. బలారాధన తీసుకునే వాళ్ళు అందరూ ఏం చేస్తారు చెప్పండి? దశమ భాగం ఇస్తేనే బలారాధన ఇస్తాం మేము సంఘంలో. దశమ భాగం ఇవ్వకపోతే బలారాధన తీసుకునే అర్హత నీకు లేదు. బలారాధన నీకు ఇవ్వమంటారంట. దేవుడి పిల్లలు, నేనైతే మరి ఎందుకు నాకు ఆ ప్రేరేపణ? నేను ఎప్పుడు ఆ విషయాన్ని గురించి ఆలోచన చేయను. అసలు పౌలు గారు దాని గురించి ఆయనకు బాధ లేదు, చింత లేదు. దేని గురించి? కానుకలు ఇవ్వట్లేదే సంఘస్థులు, దశమ భాగాలు ఇవ్వట్లేదే సంఘస్థులు అనే చింత అని కాదు ఇది. పౌలు గారికి సంఘం గురించిన చింత ఉందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ చింత ఉంది చెప్పండి? సంఘాలన్నిటిని గురించిన చింత ఉంది. ఏంటి ఆ చింత అంటే, వాళ్ళు నాకైతే కానుకలు ఇవ్వట్లేదని చింత కాదు, దశమ భాగాలు ఇవ్వట్లేదని చింత కాదు. ఏంటి ఆయనకున్న చింత? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది కంటే దేవుడి వెళ్ళారా పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు
వాళ్ళకంత చింత కలిగి ఉన్నారంట. చదవండి మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయము. కొన్ని విషయాలు మీకు త్వరగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. లేకపోతే 25వ వచనం చదవండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చైనను చింతించొద్దు అంటున్నాడు. దేని గురించి చింతించొద్దు అంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతా ఏమంటున్నాడంటే, ఏమి తిందుమో అని ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చైనను చింతించొద్దు అంటున్నాడు. అంటే చాలా మంది జీవితాల్లో దేవుడు పిల్లారా ఎలాగ తినాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ ధరించాలి అనే చింత ఉండిద్ది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి ఆ చింత. ఏం చింత? ఎలాగ బ్రతకాలి, ఎలాగ తినాలి, ఏం చేయాలి అనే చింత ఉండిద్ది. యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? దాని గురించి మీరు చింతించొద్దు. పౌలు గారికి ఆ చింత ఉందా? తిండి గురించి ఏమైనా చింత ఉందా ఆయనకి? పౌలు గారికి ఆ చింత కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సంఘాన్ని గురించి చింతిస్తూ ఉన్నాడంట. కొంతమంది ఆహారాన్ని గురించి చింత. దేని గురించి? ఏం తిందామని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు వెళ్ళారు. ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి మొక్క లేకపోతుంటే ముద్ద నోట్లోకి వెళ్ళట్లా. నాకు, మీకు కాదు లేదు. ఎవరికి మొక్క లేకపోతే వారానికి ఏదైనా 2 సార్లు తెచ్చుకోవాలి, అవసరం ఉంది 3 సార్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. అసలు కాదని ఏదో ప్రార్థన జరుగుతూనే ఉన్నాయి. చూడండి దేవుడు పిల్లరా, ఒకవేళ రెండు రోజులు లేదనుకోండి, 3వ రోజు ఈ రోజు తెచ్చుకుందాం కొద్దిగా ఒక 50 రూపాయలు చికెన్ అని చెప్పి తెచ్చుకుంటాం. పోయిన వారం నుండి ఏం జరుగుతుందంటే ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉండే. పోయిన వారం నుండి ఒక్క రోజు కూడా ఖాళీ లేదు. ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏం పెడుతున్నారంటే చికెన్ వేసి పెడుతూనే ఉన్నారు. ఏం పెడుతున్నారండి? చికెన్. దేవుడు వెళ్ళారా? మరి మొన్న 29వ తేదీన దీపిక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి రోజు ముందు రోజు ఏదో కూడుకున్నట్టుంది. ఏ కూడికమ్మా? ప్రధానం. దానికి ముందు కూడా కూడుకుంది. ఏ కూడిక? నాగరికలు వెళ్ళాం. అక్కడ చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. దేవుడికి వెళ్ళారు. అక్కడ కూడా ఏం పెట్టారు? అక్కడ కూడా వాటినే. మన సాయంత్రము ప్రధానం జరిగింది. అక్కడ కూడా చికెన్ వాళ్ళు పెట్టారు. మన ఉదయాన్నే పెళ్లి ఒకటి జరిగింది. పెళ్లి రోజు అక్కడ కూడా చికెనే తిన్నాం. మళ్ళా సాయంత్రం కూడా ఇంట్లో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ లో కూడా ఇక చూడండి ఎలా ఉందంటే, ఇక అది తిన్న తర్వాత రాత్రి దేవుడి పెట్టారా 2 గంటల్లో 30 సార్లు బాత్రూమ్కి వెళ్ళాను. ఎన్నిసార్లు చెప్పండి? ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మీరు రాలేదులేండి, అప్పటికి వెళ్ళొచ్చాను. టాబ్లెట్లు కూడా నిన్నటువంటి టాబ్లెట్లు వేసుకుంటూనే ఉన్నాను. ఏంటది? ఈరోజు తగ్గాలని. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నది కంట్రోల్ అవ్వట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చూడండి దేవుడు వెళ్ళారా, కొంతమందికి ఏమిటి చెప్పండి? ఏం తిందాం. కొంతమందికి ఏం ధరిద్దాం? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మంచి వస్త్రాలు ధరించాలి. మా తమ్ముడు కూతురు అమ్మాయి పుష్పావతి అయింది. మా ప్రసాద్ వస్తున్నాడు కదా, వాళ్ళ అమ్మాయి. మా ప్రసాద్ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ ఇచ్చినట్టుంది మా పాస్టర్ అమ్మ. ఆ అమ్మాయికి వెంటనే లేదని ఆ డ్రెస్ మీద ఫోటో తీసేసి వాళ్ళు ఏం చేశారంటే కార్డులు వేయించారు. రేపు 5వ తేదీ ఫంక్షన్ అని. పద్మ ఏం వేయించారు? ఆ కార్డులు వేయించారు. అది మా అత్తమ్మకి తెలిసింది. ఆ అత్తమ్మకి ఇచ్చారు, వెళ్ళి తీసుకెళ్ళి కార్డు. ఆమె పొద్దున్నే ఫోన్ చేసింది, మధ్యాహ్నం సాయంకాలం ఫోన్ చేసింది. ఈ లంగా ఏంటది, లంగా జాకెట్ ఎవరిది? ఇది నా మనవరాలు కదా అని ఇప్పుడు గొడవ పెట్టుకుంటుంది. అంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? ఇది ఎవరిది? మా నా మనవరాలది, నేను కొనుక్కున్నది ఇది అని దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కొంతమందికి ఏం మీద ఉండిద్ది?
ఆ బట్టల మీద ఎన్ని బట్టలు ఉన్నా కూడా ఇంకా బట్టలు 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 ఏం ధరిద్దాం దేవుడికి స్తోత్రం హల్లెలూయా. చూడండి ఇప్పుడు దేవుడి మీద కొంతమంది ఏం తిందామని చింత అంట, కొంతమందికి ఏమి ధరించుకోవాలని చింత అంట. ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుడు పిల్లలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే 7వ వచనం అనుకుంటాను, 7వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. దేవుడి బిడ్డలారా మీరు చదివినట్లయితే ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము చూడండి 32వ వచనాన్ని మనం చదువుదాం. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుకొనుచున్నాను. పెళ్లి కాని వాడు ప్రభువును ఎలాగ సంతోష పెట్టవలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. పెళ్ళైన వాడు భార్యని ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. కొంతమందికి చింత అంట. ఏం చింత? భార్యని ఎలాగ సంతోష పెట్టాలి, భర్తను ఎలాగ సంతోష పెట్టాలి, దీని విషయంలో చింత ఉంటుందంట. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. మరి పౌలు గారికి అసలు భార్యే లేదు. ఆయన వివాహం చేసుకున్న తర్వాత దేవుడి పిల్లరా దేవుడు పరిచర్యకు వచ్చాడనో ఏంటో క్లియర్ గా మనకు లేదు, కానీ భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. ఒంటరిగా సేవ చేస్తూ ఉన్నాడు పౌలు గారు. మరి ఆయనకి భార్య గురించి చింత లేదు, పిల్లల గురించి చింత లేదు. కొంతమందికి ఏమిటి? పిల్లల గురించి చింత. నాకు కూడా మా అబ్బాయి గురించి చింత ఉంది. ఇప్పుడు ఏంటి ఆ చింత? కాలేజీలన్నీ ఆపేసేసేసారు. వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చాలా చాలా ముఖ్యమైన తరగతి అది. తర్వాత 5th క్లాస్కి వెళ్ళే, ఇంటర్ తర్వాత 5th క్లాస్కి వెళ్ళే అవకాశం ఉంది. అది బీటెక్ కానీ ఎంటెక్ కానీ లేకపోతే ఏదైనా డాక్టర్ అన్నా కానీ ఇది కావాలన్నా ఎప్పుడు ఇంటర్ తర్వాత. ఇప్పుడు ఏమైపోయింది? ఈ కాలేజీలన్నీ బంద్ అయిపోయింది. వాడి ఇంట్లో ఆన్లైన్ లో క్లాసులు పెట్టుకుని చదువు అది ఇనేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఓపెన్ చేస్తున్నారు, కానీ ఓపెన్ చేసి అడిగి తిరుగుతున్నాడు. వాడు బయటికి వెళ్ళటం లోపలికి రావటం, బయటికి వెళ్ళి మరి ఏం అర్థం అవుతుంది వాడికి? దేవుడి పిల్లలు నాకు అయ్యో పిల్లలకి మంచి ఈ సమయంలో కాలేజీలో అనే చింత. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. పౌలు గారికి అలాంటి చింత లేదంట. మహేశ్వర అలాంటి చింత లేదంట ఆయనకి. పిల్లల గురించి చింత లేదు, భార్య గురించి చింత లేదు, ఆహారం లేదని చింత లేదు, వస్త్రాలు లేవని చింత లేదు. కానీ ఆయనకు ఒక చింత ఉంది. ఏంటి ఆ చింత? సంఘాన్ని గురించిన చింత. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి పిల్లారా ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నాకు కూడా పెద్ద బాధ. ఈరోజు నేను శుక్రవారం సాయంకాలం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు చాలా బాధేసింది. సంఘ పరిస్థితులు ఎలాగున్నాయి? 29వ తేదీన అమ్మాయి దీపిక పెళ్లి జరిగింది. సాయంత్రం పూట ఫంక్షన్ పెట్టుకున్నారు ఇంటికాడ. వాళ్ళు కృతజ్ఞత కూడిక దేవుడి ఘనంగా వివాహాన్ని ఎన్నో రోజులుగా ప్రార్థన చేశారు. దేవుడి కృపను బట్టి వివాహం జరిగిందని కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేసుకున్నారు. సరే దేవుని పిల్లలు ఆ కూడిక నేను స్టార్ట్ చేశాను. మంచి వాక్యానికి ప్రిపేర్ అయ్యాను. ఒక మంచి వాక్యం చెప్పాలి, ఒక 20 నిమిషాలు. అయితే అక్కడ ఉన్న ఒక ఆయన వాళ్ళ పెద్ద మనిషి అనుకుంటాను, వాళ్ళ ఇంటికి పెద్ద మనిషి, మరి ఎవరు మొత్తం మీద ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వెళ్ళి ప్రభుని నమ్ముకుంటే అలా మాట్లాడరు. ఆయన వెంటనే లేచి ఏమన్నాడంటే, ఏరయ్యా నీ సంఘం అన్నాడు ఆయన. అమ్మ ఏం చెప్పండి? దేవుడికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఓ మా సంఘస్తులు ఉన్నారు అని చెప్పి తెగ చేసుకుందేవా? ఏరయ్యా ఒక్కడు రాలేదయ్యా, నీవు నీ భార్య అయినా ఉంది, మీ ఇద్దరైనా సంఘంలో ఉంది, ఇక సంఘస్తులు ఎవరు లేరా అని ఆయన పెద్దగా గొడవ పెట్టుకుంటాడు అక్కడ నా ముందర. మరి నా ముందు ఎప్పుడు చేసుకుని కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. దేవుడి వెళ్ళారా ఆయన ఒక దేవుళ్ళు అంత తెలిసినోళ్ళు కాదు కాబట్టి నేను అంతగా పెద్దగా అయితే నేను మాట్లాడలేదు. మాట్లాడుకుని నేను చెప్పానమ్మా నాకు ఒక ఆలోచన అయితే ఉంది. ఒకప్పుడు నేను సంఘస్థులందరూ రావాలి, వాళ్ళందరిని తీసుకొని వెళ్ళాలి, అందరూ ఒకరినొకరు పురికొల్పుకొని అందరినీ ఎక్కడ కూడా ప్రార్థనలు తీసుకొని వెళ్ళేవాడిని. ఈ మధ్య 1 సంవత్సరం నుంచి ఒక ఆలోచన ఏంటంటే, ఏంటి చెబుతున్నాము, వస్తే రండి లేకపోతే లేదు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అది మీకే సాయస్సు చెప్పడానికి అయితే చెబుతున్నా. ప్రతి ప్రార్థన దాసరపాలెంలో మందిరం ఓపెనింగ్ ఉందని చెప్పి అన్నాం. ఎంతమంది వచ్చారు? ఏంటో చెప్పు. 6 5
ఆరుగురు, అందులో నువ్వు ఒకదానివా? నువ్వు కాకుండా ఒక ఆరుగురు వచ్చారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసాం, అందరికి చెప్పాం, అమ్మ రండి 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 రండి, మీరందరూ చూస్తే బాగుండిద్ది, మీరందరూ ప్రార్థన చేస్తే బాగుండిద్ది అని చెప్పాం. ఆటోలు పెట్టాం, అవసరమైతే లారీ పెడతాం అన్నారు. మరి ఏం పెడతాం చెప్పండి అన్నానా లేదా? ఇది అవసరం చెప్పలేదా? లారీ పెడతామన్నారు, కానీ కళ్ళారా? ఎవరైనా వచ్చారా? దేవుడి పిల్లలు. అందుకని నేను బాధపడ్డాను అంటే ఏం బాధ లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిత్తం ఇలా ఉంది, దేవుడు అలా జరిగించాలనుకుంటున్నాడు. దేవుడి పిల్లలు కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. చాలా విషయాల్లో ప్రార్థన కొడుకులు జరిగేటప్పుడు రండి రండి అని చెబుతున్నాము, కాకపోతే చేయగలిగిందేమి లేదు. ఈ మధ్య ఒక ఇంటికి మేము వెళ్ళాం, ఇక్కడే మన రవణక్క ఇంటికి. వెనకాల కూర్చుంది రవణక్క. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంటికి అని చెప్పిన దేవుడి పిల్లలు, ఆ ఇంట్లో ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి పాస్టర్ గారండి మీరు ప్రార్థన పెట్టాలండి, మీ సంఘస్థులందరికి భోజనం పెడతాను, ఎంతమంది ఉంటారు సంఘస్థులు చెప్పండి, అందరూ రావాలి మా ఇంటికి, మీ అందరి కొరకు భోజనాలు చేసి పెడతామండి అని చెప్పేసి అనింది అమ్మాయి. మంచి పంపరాపు ఇచ్చింది నాకు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం చెప్పాను తెలుసా అమ్మాయితో? అమ్మా నేను రమ్మంటే వస్తా, మా పాస్టర్ రమ్మంటే తీసుకొని వస్తాను, మా పిల్లలకు ఖాళీగా ఉంటే మా పిల్లల్ని తీసుకొని వస్తాను. ఇక ఒకవేళ సంఘస్థుల దగ్గరికి వచ్చి మీరు చెప్పుకొని వాళ్ళు వస్తే నాకు సంతోషమే, నేను చెప్పమంటే చెబుతాను. కానీ 100 మంది వస్తారా, 50 మంది వస్తారా, సంఘస్థులందరూ వస్తారా అంటే మాత్రం అది నా వల్ల ఏ పని. ఆ బాధ్యత నా మీద పెట్టమాకండి. ఒకవేళ ఆదివారం వచ్చి నువ్వు చర్చిలో వండి పెడితే వచ్చిన వాళ్ళకి తినేస్తారు, ఎంతమంది వస్తే అంతమంది, అది కూడా గ్యారెంటీ నేను చెప్పలేను. వచ్చేంత వరకు భోజనం చేసేస్తాం. కానీ మీ ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టి మా సంఘస్థులందరినీ తీసుకొని రావాలంటే మాత్రము ఇది నా వల్ల ఏ పని కాదమ్మా. నేను రమ్మంటే వచ్చి ప్రార్థన చేసి వెళ్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను అలా చెప్పాను. ఇలా చాలా మంది నాకు చెబుతా ఉంటారు, అయ్యా మీ సంఘస్థులందరూ వస్తారా, మీరు సంఘస్థులందరూ వస్తారా? దేవుడి పిల్లలు నేను ఒకప్పుడు ఆ విధంగా కొద్దిగా బాధపడేవాడిని, సంఘస్థులు ఎవరు రావట్లేదు అని. కానీ ఇప్పుడైతే అదంతా నేను విడిచిపెట్టేసేసాను. దేవుడి చిత్రం ఎలా ఉంటే అలాగా వెళ్ళిపోయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మొన్న అతను 29వ తేదీన ఆయన అన్నప్పుడు కొద్దిగా బాధేసింది నాకు. బాధేసి నేను ఏమనుకున్నానంటే, నిజమే కదా, ఎందుకు సంఘస్థులు కనీసం కొంతమంది అన్నా ఎందుకు రాలేకపోయారు? బైబిల్ వాక్యం చెబుతా ఉంది కదా, ఎవరైనా 1 మైలు దూరం రామంటేనంట ఎన్ని మైలు రావాలి? 2 మైళ్ళు వెళ్ళాలంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు ఏమన్నా చెప్పండి, 1 మైలు రామంటే 2 మైళ్ళు మీరు వెళ్ళమని చెప్పేసి అన్నాడు. అదే మన ఆధ్యాత్మికమైన స్థితిలో మనం ఎలా ఉంటున్నాం అంటే ఏ విధంగా కాదు. నా బాధ ఏంటంటే, దేవుడి పిల్లలు ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువు వస్తున్నాడండి, యేసు ప్రభువు మధ్యాకర్షణకు వచ్చాడు, బోరుదాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పాడబడింది, నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా ఏంటి ఘోర శబ్దం వినపడింది. ప్రభువారు ఆకాశం నుండి ఘోర శబ్దం వినపడిందంట. వినపడినప్పుడు ఏమో జరగాలి? 1 నిమిషంలోనే ఏమవ్వాలంటే మార్పు చెంది పైకి వెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మీరు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. దేవుడి పిల్లలు మీరు చదువుదాం. 52వ వచనాన్ని మనం చదువుదాం. 51వ వచనం కారణం, ఇదిగో మీరు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించదము గాని నిమిషములో ఎంత అమ్మ ఎంతసేపంట? నిమిషములో ఒక రెప్ప పాటున కడపోర మురగగానే మనమందరం మార్పు పొందుదుము. క్రోర మోగును, అప్పుడు మృతులు అక్షేతులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదు.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లలారా, ఇదిగోండి ఈ రేపు ఉదయ కాలపు సమయంలో యేసు ప్రభు వారు 10 గంటలకు వస్తున్నాడండి. ఏనమ్మా అక్క బాగుంది అనుకోవడానికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని గంటలకు వస్తున్నాడు? రేపు 10 గంటలకు వస్తున్నాడని చెప్పేసి అనుకుందాం మనం. యేసు ప్రభు వారు 10 గంటలకు వచ్చాడు, బోరు పొందాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేయాలి? పరిగెత్తుకుంటా అంజమ్మ దగ్గరికి వెళ్ళాలి. అంజమ్మ యేసు ప్రభు వస్తున్నారు రండి. తర్వాత బండి వేసుకొని మళ్ళా మణి దగ్గరికి వెళ్ళాలి. మణి యేసు ప్రభు వారు వస్తున్నారు. తర్వాత సినిమా కాడికి వెళ్ళాలి. తర్వాత శాలమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇలా అందరు తిరిగేసేసి మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి దేవుడి పిల్లలు నేను వచ్చి మిమ్మల్ని చెప్పి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే సమయం ఉండదు. సందేహాలు చేరమ్మా. యేసు ప్రభు వారు వచ్చిన వెంటనే మా భాష గారు వచ్చి దాకా ఆగుదామలే అంటే కుదిరిద్దా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భాష గారు చెప్పాలంటే కుదిరిద్దా? నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు యేసు ప్రభు వారు వస్తాడో అప్పుడు ఆ సమయానికి మనం అందరం ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. నాకు ఆ విషయంలో బాధేసింది. సంఘం ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉంటుంది? ఏ విషయంలో ఎలాగ సిద్ధపాటు కలిగి ఉంటున్నారు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారి బాధ కూడా అదే. ఇప్పుడు పౌలు గారి బాధ ఏంటి? సంఘాలన్నిటి గురించి చింత. ఏంటి ఆ చింత? యేసు ప్రభు వారు వస్తే అసలు ఈ సంఘము ఎత్తబడదా అది చింత. ఆయన చింత. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంత ప్రయాసపడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను. ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చదవండి 11వ అధ్యాయము. త్వరగా కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడి పెట్టారా 26 వచ్చినండి మనం చదువుదాం. మొదటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. చదవండి త్వరగా. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వల్లైన ఆపదల్లోను దొంగల వల్లైన ఆపదల్లోను నా స్వజనుల వల్లైన ఆపదల్లోను అన్య జనుల వల్లైన ఆపదల్లోను పట్టణములలో ఆపదల్లోను అరణ్యములలో ఆపదల్లోను సముద్రములలో ఆపదల్లోను కపట సహోదరుల వల్లైన ఆపదల్లోను ఉంటుంది. ఇంకా ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారముతోను ఆకలి దప్పికలతోను తరచుగా ఉపవాసంతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కష్టపడుతున్నాడండి ఈయన, ఎంత కష్టపడతా ఉన్నాడు. ఏ ఆపదలు వస్తున్నాయంటే ఆయనకి ప్రయాణాల్లో ఆపదలంట, నదుల వల్ల ఆపదలంట, దొంగల వల్ల ఆపదలంట. ఆనాటి దినాల్లో ఒక ఊరి నుంచి మరొక ఊరు ప్రయాణం చేయాలంటే దొంగలు పట్టుకొని కొట్టేసి వస్త్రాలు లాగేసుకునేవారు. దేవుడి వెళ్ళారు. దొంగల వల్ల ఆపదలు, ఇంకా స్వజనుల వల్ల ఆపదలంట, అన్ని జనుల వల్ల ఆపదలంట, పట్టణాల్లో ఆపదలంట. పౌలు గారు సువార్త ప్రకటిస్తా ఉంటే రాళ్ళతో కొట్టేసేసి దేవుడి పిల్లలు చనిపోయారని ఈడ్చి రోడ్డు పక్కన పడేశారని తీసుకుంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇంకా ఏమంటాడు? కపట సహోదరుల వల్ల ఆపద. అంటే కపట సహోదరులు అంటే ఎవరు? సేవకులు. ఎవరు చెప్పండి? సంఘం ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టుకున్నాం అనుకోండి, ఆ సంఘాన్ని పాడు చేసేవాడు కొంతమంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. చూడండి దేవుడి పిల్లలు ఎవరైనా ఒక సేవకుడిని సంఘస్థుల దగ్గర తీసుకెళ్ళామనుకోండి, తెల్లారి పొద్దున ఆ సేవకుడు ఏం చేస్తాడంటే సంఘస్థుల దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము మందిరం కట్టుకుంటున్నాము, ఏదైనా మీకు కానుక ఇవ్వండి. దేవుడి పిల్లల సంఘాలు పాడు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దాని గురించి ఒక చింత అంట, దాని గురించి ఒక బాధ. ఇంకా ఏమంటున్నాడు? ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారముతోను ఆకలి దప్పికతోను తరచుగా ఉపవాసముతోను చలితోను దిగంబరత్వముతోను ఉంది. ఇంకా చెప్పవలసినవి. ఎవరికి బాధలన్నీ ఎవరు పడుతున్నారు? ఎంత బాధ పడుతూ ఆయన ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఏమంటున్నాడు? చదవండి. ఇంకా ఉన్నవి ఈవుడు కాక సంఘములన్నిటిని కూర్చిన చింత కలదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడు ఇన్ని బాధలు పడతా మళ్ళా ఏంటి చెప్పండి? సంఘాన్ని గురించిన
చింత. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇప్పుడు దేవుడు వెళ్ళారు నిజంగా సంఘాన్ని గురించిన చింత. ఇప్పుడు మా పరిస్థితి, మా బాధ ఏంటంటే నిజంగా సంఘం ఏ స్థితిలో ఉంటుంది. ఎవరు మటుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం తింటున్నాము, ఉంటున్నాము, కొనుక్కుంటున్నాము అంటున్నారు, కానీ దేవుడి కొరకు ఎంతమంది మనం సిద్ధపడుతున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనలో కక్షలు, అసూయలు, భేదాలు, ఇమతలు ఏంటమని ఇమతములు, మత్సరములు ఇవన్నీ ఉండటం ద్వారా సంఘం ఎత్తబడిద్దా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలు ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి మనం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఘస్థుల మధ్య ఏముండట్లేదు, ప్రేమ ఉండట్లేదు. ఎప్పుడు చూసినా లోక సంబంధమైన దాని గురించి ఆలోచన కలిగి ఉంటా ఉన్నారు. పెద్ద బాధ ఏంటి, పెద్ద చింత ఏంటంటే అసలు ఏ సూత్రం వస్తే సంఘము అసలు ఎత్తబడిద్దా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కుమారుని అడిగాం అనుకోండి, అమ్మ నేను హాస్పిటల్లో ఉన్నాను అన్నారు అనుకోండి, యేసుప్రభువు వచ్చారు, ఏ హాస్పిటల్ అయ్యా మా వాటర్ చల్లివట్లేదంటే కుదరదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆలోచన అంతా ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుడు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ఆ విధంగా మనలో మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ఎప్పుడు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. మన కూడి కంటే గుర్తుండదు. మరి ఏమంటే గుర్తుండదు చెప్పండి అమ్మా? కూడి కంటే గుర్తుండదు. శుక్రవారం ప్రార్థన అంటే గుర్తుండదు. ఆదివారం కూడా చాలా మంది ఎందుకు వస్తున్నారు తెలుసా? చాలా మంది 100కి 90 మంది ఎందుకు వస్తున్నారు తెలుసా? వెళ్ళకపోతే ఏమైనా జరిగిద్దేమో భయంతో వస్తా ఉన్నారు, ప్రేమతో కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చర్చికి ఎందుకు వస్తున్నారు? భయంతో, అమ్మో వెళ్ళకపోతే ఏమైనా జరిగిద్దేమో, ఏమైనా అయిద్దేమో అని భయం కూడా వస్తున్నారు. కానీ ప్రేమతో నా దేవుడి దగ్గర ఉండాలి, నా దేవుడిని స్తుతించాలి, నా దేవుడిని ఆరాధన చేయాలి అనే ప్రేమతో రావట్లా. వెళ్ళకపోతే ఏమైనా అయిద్దేమో, కొంతమంది సేవకులు అనుకుంటారేమో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనసు పూర్తిగా నా దేవుడిని నేను ఆరాధన చేయాలి, నా దేవుడిని నేను స్తుతించాలి, నా దేవుడిని నేను గణపరచాలని హృదయపూర్వకంగా ప్రేమతో వచ్చేవారు చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? తక్కువగా కనపడతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎలా ఉన్నారు చెప్పండి? భయంకరమైన అంత్య దినాల్లో, కడవల దినాల్లో ఉన్నాం పిల్లలు మనం. నిన్న టర్కీ అని తెలుసా మీకు? టర్కీ అనే ఒక దేశం, అపోస్తలుడైన పౌలు గారు గల్తీ పట్టణం ఉంది కదా, గల్తీ పట్టణాన్నే టర్కీ దేశం. ఇప్పుడు గల్తీ పత్రిక రాశాడు కదా, గల్తీ పత్రిక టర్కీ, అది గల్తీ టర్కీ అని పెట్టారు. సువార్త ప్రకటించాడు పౌలు గారు, అక్కడ గొప్ప సేవ చేశాడు. గల్తీ సంఘాల గురించి ఏమైనా రాశాడంటే ఆయన, మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది అన్నాడు. మరలా మీకు క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు నాకు ఏం కలుగుతుందంటే ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. గల్తీ సంఘాల గురించి. ఆ గల్తీ టర్కీ నేటి తిన్నాను, ఇప్పుడు టర్కీని పెట్టారు ఆ పట్టణాన్ని. దేవుడు వెళ్ళారా 2 రోజుల క్రితం ఏమొచ్చింది తెలుసా? టర్కీలో భూకంపం వచ్చింది. అమ్మ ఏమొచ్చింది చెప్పండి? భూకంపం వచ్చింది. మీరు వార్తలు చూస్తే అది మీకు తెలిసింది. 7 నిమిషాలంట, 7 నిమిషాలు భూమి ఏంటమ్మా 7.0 7 నిమిషాలు కాదు, 7 సెకండ్లో ఎంతో మొత్తానికి అలా ఊగిందంతే భూమి. ఇలా అలా ఊగిపోయింది భూమి. అపార్ట్మెంట్ బిల్డింగ్స్ 20 అంతస్తుల అపార్ట్మెంట్స్ ఏమైనా తెలుసా? గొప్ప కూలిపోయినాయి అంతే. ఇప్పుడు దేవుడు వెళ్ళారా? దేవుడు రాకడ దినాల్లో ఏం జరుగుతుంది తెలుసా? అక్కడక్కడ భూకంపాలు కలుగును అంటాడు. సునామీ వచ్చేప్పుడే దేవుడి వెళ్ళారా? ఫ్రాన్స్ అనే ఊర్లో ఆ జనాలందరూ ఏమైపోయారంటే ఇళ్లలోకి మొత్తం సముద్రపు నీరు వచ్చేసేసింది. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న గురువారం ఏం జరిగిందంటే ఫ్రాన్స్ అనే దేశంలో దేవుడి వాక్యాన్ని, నాకు దేవుడి మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే అక్కడ కత్తి తీసుకొని వచ్చేసేసేసి ఆరాధన చేసేవాళ్ళు కొట్టేసేసారు. గాయాలైపోయిన ఒక తలకాయ నరికేసేసాడు, తలకాయ ఊడిపోయి పడిపోయింది, పక్కన పడిపోయింది. ఎంత దారుణాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. మొన్నప్పుడు దేవుడి పిల్లారా అది దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రాష్ట్రం మన దేశంలో, మన రాష్ట్రంలోనే చర్చి మీద 20 మంది
ఏంటి రాడ్స్ తీసుకొని కర్రలు తీసుకొని వచ్చేసేసేసి చర్చి మొత్తం పగల కొట్టేసి ఇలాంటి బలిపితలని తీసి బయట పడేసేసేసి ఆ కుర్చీలన్నీ బయట వేసేసేసి అన్నింటినీ కొట్టి పడేసి ఇష్టం వచ్చినట్లుగా బేవచ్చంగా కొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒరిస్సాలో ఏం జరిగింది తెలుసా? ఒరిస్సా దేశంలో యవనస్తుడు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఉంటాయి పాస్టర్ గారికి. తన భార్య యవనస్తురాలైన భార్యను పెట్టుకొని సేవ చేస్తా ఉంటే భుజం మీద ఇక్కడ అమ్మాయి ఇక్కడ కూర్చోబెట్టారు పైన ఏమి లేదు, ఇక ఒళ్ళంతా మొత్తం నగ్నంగా ఉంది ఆ పిల్ల. దేవుడు వెళ్ళాలి ఏం చేస్తున్నారు తెలుసా? ఊరంతా తిప్పారు. నువ్వు దేవుడు పని చేస్తారా, దేవుడు పని చేస్తారా, దేవుడు పని చేస్తారా? వాళ్ళ పట్టి కొడతా, వాళ్ళని భయంకరంగా కొడతా, ఆ బెట్టాలు తీసుకొని కొడతా, ఊరంతా తిప్పారు. ఆ ఊరంతా గ్రామం అంతా తిప్పారు. సేవకుడు ఎంతో ప్రయాసపడుతున్నాడండి. యవనస్తురాలైన భార్య 20 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి. దేవుడి సేవ కొరకు దేవుడి పిల్లల త్యాగాలు చేసుకొని సమర్పించుకొని అన్ని బాధలు పడి తలకాలు నరికేస్తున్నా కూడా దేవుడు పని చేస్తున్నారండి. వాళ్ళ భార్య బట్టలన్నీ యవనస్తురాలు చక్కని బొమ్మలాగుందండి. బట్టలన్నీ కూడా తీసేసేసి ఊరంతా తిప్పారండి. అరే విశ్వాసకి ఏదైనా కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉంటుందా? ఆ సిద్ధపాటు కలిగి ఉంటున్నారా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆషామాషగా ఉంటుందా దేవుడి పని అంటే? ఇంత ప్రయాసపడి దేవుడి పని చేస్తా ఉంటే ఎంత నిర్లక్ష్యం అండి చాలా మందికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందని బాధ అర్థమవుతుందా మీకు? దేవుడు వెళ్ళాలి ఏదో రావాలి కాబట్టి వాళ్ళు రావటం, కాసేపు కూర్చోవటము, వెళ్ళిపోవడం, అంతేనా? నాకు దేవుడు రాజ్యం కావాలి, దేవుడు రాజ్యం కొరకు మనం సిద్ధపడాలని చెప్పి దేవుడు రాజ్యం కొరకు మనం సిద్ధపడి అనేక మంది ఏం చేయాలి చెప్పండి? సిద్ధపరిచేవారు లాగా ఉంది. కానీ ఇప్పుడు నేను తినాక సంఘాల గురించి ఏం కలుగుతుంది తెలుసా? చింత 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 భయం వేస్తుందండి. అరే యేసు ప్రభువు వస్తే కనీసం ఒక్కళ్ళన్నా వస్తారా? 10 వేలాడు చదువుతుంటే రావట్లేదు, ప్రార్థనకే రావట్లేదు. ఎక్కడ రావట్లేదు చెప్పండి? అన్నిటి అంత ఆసక్తి ఉన్నాడు తెలుసా? ఈ మధ్య మా పాస్టర్ వాళ్ళ పెదనాడు చనిపోయాడు. వాళ్ళ పెదనాడు చనిపోతే జనం కార్యక్రమానికి వెళ్ళాను. బంధువులు వెళ్ళాలి. నేను ఒకప్పుడైతే చాలా చిక్గా ఉండేవాడిని, ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఈ మధ్య దేవుడు నన్ను బాగా చేంజ్ చేశాడు, మార్పు చేసేసాడు. అందరితో మనం ప్రేమగా ఉండాలి. మనకు తెలుసు మన దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి. వాడితో మనం సహవాసం చేసినా, వాళ్ళతో మనం మాట్లాడినా మన జాగ్రత్తలో మనం ఉంటాం. వాడికి దేవుడు ప్రేమ చూపించాలి అని ఒక ఆలోచన దేవుడు నాకు ఈ మధ్య బాగా నేర్పించాడు. కాబట్టి ఇక్కడ దేవుడికి వెళ్ళారు వాళ్ళు అన్యులు, బాగా విగ్రహారాధనకు సంబంధించిన వాళ్ళు. అయినా కూడా మేము ఆ కార్యక్రమానికి మేము వెళ్ళాం. ఆ కార్యక్రమానికి వెళ్తే దేవుడికి వెళ్ళారా, ఆ కార్యక్రమంలో అన్యులు ఎలా ఉన్నారు తెలుసా? అన్య ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? ఒకరినొకరు పురి కొలుపుకొని, అందరూ ఒకరినొకరు ప్రేరేపించుకొని ఏం చేస్తున్నారు? అందరూ దానికి సంబంధించిన అన్ని కార్యక్రమానికి వస్తా ఉన్నారు. అన్యుడు ఎంత ఆసక్తితో ఉన్నాడండి. దేనికి పనికిరాని చెత్త కార్యక్రమాలు అయ్యండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అన్యుల పెళ్ళిళ్ళు చూడండి ఎలా జరుగుతున్నాయో, అన్యుల పెళ్ళిళ్ళు చూడండి ఎలా జరుగుతున్నాయో. ఎంతమంది పురి కొలుపుకొని వెళ్తున్నారండి, ఎంతమంది వెళ్తున్నారండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా. క్రిస్టియన్కి ఏం లేదు, క్రిస్టియన్కి ఆ ప్రేమ లేదు, క్రిస్టియన్కి ఆ ఆలోచన ఉండదు. అయ్యో మనం వెళ్ళాలి. ఒక మనిషి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అంటే ఎవరి గురించి నేను చెప్పట్లా, నా బాధ ఏంటంటే మన జీవితాలు ఇలాగుంటే మనం ఎలాగ దేవుడి దగ్గరికి ఎత్తబడతాం. ఒక మనిషి దగ్గరికి మనం కనపడ్డామనుకోండి, ఆ సంతోషం ఎలా ఉంటుంది చెప్పండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదివింటి హల్లెలూయా. మా అక్కాయి వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ ఆయన చనిపోయాడు. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు నదిగడ్డలో. ఒకసారి దేవుడికి వెళ్ళారా, ఎందుకో వాళ్ళు చూడాలనిపించింది నాకు. చాలా రోజులు క్రితం, 1 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దేవుడికి వెళ్ళారా, బండి వేసుకుని మా పాస్టర్ ఎక్కువ బండి ఎక్కువ అక్కడికి వెళ్ళొద్దామని చెప్పేసి అన్నాను నేను. సరే అని బండి వేసుకొని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలుకి ఆశ్చర్యపోయి మా పిల్లి చూసి, అయ్యా ఏంటి ఎప్పుడు రాను నువ్వు వచ్చావు ఏంటయ్యా అంటే, నీ కోసమే వచ్చానయ్యా నేను అన్నా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మిమ్మల్ని చూడాలని వచ్చాను, మీ పిల్లల్ని చూడాలని వచ్చాను నేను అన్నా. అనేసరికి వాళ్ళకి కళ్ళంటి నీళ్ళు తిరిగిపోయి అంటేనే కళ్ళంటి నీళ్ళు పెట్టేసుకొని ఏంటయ్యా ఏంటి ఏం జరిగింది అన్నాడు. ఏం లేదయ్యా నువ్వు చూడాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, అందుకని నేను వచ్చాను. ఇక చూడండి, వాళ్ళతో నాకు పెద్ద పరిచయాలు లేవు, ఎప్పుడు వాళ్ళతో పెద్ద అస్సలు నేను మాట్లాడను వాళ్ళతో.
వాళ్ళు ఏం చేశారు తెలుసా? రెండిళ్ళు పక్క ఇళ్ళు ఉంటాయి, ఒక పక్కన ఆ డాబా, ఒక పక్కన ఈ డాబా. వాళ్ళు భోజనం వండుతున్నారు, వీళ్ళు భోజనం వండుతున్నారు. వాళ్ళు అయ్యా చికెన్ తేమంటావా, మటన్ తేమంటావా అంటున్నారు, వీళ్ళు ఏదో రకరకాల ఐటమ్స్ చేస్తా ఉన్నారు. ఎంత ప్రేమ పిల్ల దేవుడు పెట్టారు. వాళ్ళకి నేను తీసుకెళ్ళి ఇచ్చానా? నేను ఆస్తులను తీసుకెళ్ళానా? అద్దెకులు కూడా తీసుకెళ్ళలేదండి. ఎంత ఏం తీసుకెళ్ళా? జస్ట్ చూద్దాం, పలకరిద్దాం అనేది అంతే. ఆ ప్రేమ ఎంత కలం నీరు పెట్టుకున్నారు. ఆ ప్రేమ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు ఎలాగుంటుండే? మన జీవితాలు ఎలాగుంటున్నాయి? మనం ఎలాగుంటున్నాం? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి పక్కన గురించి పట్టించుకో, ఎవరి గురించి పట్టించుకో. ప్రార్థన అంటే పట్టించుకో, మందిరం ఓపెనింగ్ అంటే పట్టించుకో, ఏదైనా ప్రార్థన అంటే పట్టించుకో, ఏదైనా కూడికలు అంటే పట్టించుకో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా శివరమ్మ వాళ్ళ అమ్మాయి ఏంటమ్మా, ఆ పిల్ల పుష్పవతి అయింది కదా, రేపు 5వ తారీఖు పక్షులు పెట్టారు. బావా నాతో చెప్పడం భయం అమ్మాయికి. ఆవిడ ఎటు చూస్తుంది, బావా సంఘస్థులు అందరం తేవాలి, ఎలా తెస్తావు నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరిలే మాటలో లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది నా బాధ వాళ్ళకి తెలియదు. నాకు తెలుసు ఆ అమ్మాయికి 300 మంది వస్తారు ఫంక్షన్కి. అమ్మాయి ఎంతమంది వస్తారు? 300 మంది ఫంక్షన్కి వస్తారు. ఆ పిల్లకు రేపు పొద్దున 300 మంది వస్తారు. 300 మంది ఎక్కువే వస్తారు, ఇంకా ఎక్కువ వస్తారు. అయినా ఎవరు కావాలంట? అయినా సంఘం కావాలి. ప్రార్థన పెట్టాలి, ప్రార్థన ద్వారా స్టార్ట్ చేయాలి. మీరే ఉండాలి ముందు అక్కడ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుడి పిల్లలు. అయినా నేను తృప్తికరంగా ఆ వస్తారులే పర్లేదులే అని చెప్పే ఆ మాట చెప్పడానికి ధైర్యం లేదు. ధైర్యం లేదండి, ఆ మాట చెప్పలేను నేను. ధైర్యం లేదు నాకు ఆ మాట చెప్పడానికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉన్నామండి మనం? మన స్థితి ఏంటండి? మనలో ఉన్న ప్రేమ ఏంటండి? రేపు పొద్దున సంఘం యేసు ప్రభువుతో మనం ఎలా ఉంటామండి? పౌలు గారి బాధ అదే. అది చింత ఏంటి? సంఘాల గురించి చింత, తిండి లేక చింత కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తిండి లేక చింత కాదు. సేవకుడికి తిండి లేకపోతే తిండి లేక ఉండిద్దా? నిన్న మధ్యాహ్నం అనుకుంటాను, మన ఇస్తేరకోళ్ళ కోళ్ళు ఇంటికి రాయ ప్రార్థన చేస్తారని వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాం. చాలా ఆకలి వేస్తా ఉన్నాను నిజంగా, చాలా. ఎందుకంటే శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం, శనివారం ఉపవాసం ఉంటున్నాం, మళ్ళీ ఆదివారం ఉపవాసం ఉంటున్నాం. చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం. శరీరపరంగా బలహీనతలు వెంటాడుతున్నాయి మమ్మల్ని. గ్యాస్ ఎక్కువ అయిపోతా ఉంది. అయినా ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన. దాసరపాలెంలో ఉపవాసం ఉండే వెళ్ళాలి. కళ్ళు తిరిగిపోతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే, అయ్యా నీకు బాడీలో సరిపోయేంత శక్తి ఉండట్లేదు, కాబట్టి మీరు ఆహారం తినండి, ఆహారం తినకపోతే నీకు నష్టం వచ్చింది అని డాక్టర్ చెబుతున్నారు. అయినా కూడా ఉపవాస ప్రార్థన వెళ్ళాల్సిందే, తినకుండా వెళ్ళాల్సిందే. దేవుడు చూసుకుంటాడు. దేవుడి వెళ్ళారు, వెళ్ళాం, ప్రార్థన చేసాం, ఇంటికి వస్తా ఉన్నాం. శుక్రవారం ఉపవాసం ఉన్నాం, సరిగ్గా ఆహారం తినలా. శనివారం వల్ల ఉపవాసం, చాలా ఆకలి వేస్తా ఉంది. ఇంటికి వెళ్ళాం. అమ్మాయి వెళ్ళని అంటే పాస్టర్ గారిని అన్నం తినండి అని చెప్పండి. పాస్టర్కి అన్నం తక్కువ కొదవదిద్దా? ఏమని తింటుంది? పెట్టదు అన్నం, పెట్టడం మనం. ఆహారం ఎక్కడ తక్కువ ఉంది? ఎక్కడికి వెళ్తే ఏం తక్కువ అవుతుంది మాకు? తిండి విషయంలో కొదవలేదు, వస్త్రాల విషయంలో కొదవలేదు. మా జీవితంలో ఏ కొదవ? బాధ అంతా ఏంటి? బాధ సంఘాల గురించి చింత. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుడు సన్నిధిలో ఉండకపోతే ఇప్పుడు దేవుడు పెట్టారా? ఈ ప్రయాసంతో ఏమైపోయింది చెప్పండి? వ్యర్థమైపోయింది. దేవుడి పిల్లలమైన మనం ఆ ప్రేమను చూపించాలండి, ఆ ప్రేమ కనపడాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? దేవుడు సన్నిధి, దేవుడు ప్రార్థన, దేవుడి పిల్లలు. దానికంటే ఇక మనకు మించింది ఏది లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ప్రేమను మనం కనపరచాలి ప్రియుల. దేవుడిని మనం చూపించాలి. ప్రార్థన అంటే పరుగు వెళ్ళేటట్లుగా మనం ఉండాలి. నేటి దినాన అలాంటి పరిస్థితులు కనపడట్లా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పక్కనే రాకడ దినాలు దగ్గర పడతా ఉన్నాయి. ప్రపంచం అంతా అల్లకొల్లాలు అయిపోతా ఉంది. యేసుక్రీస్తు వారు రాకడ బహు సమీపంగా ఉంది. అయినా ఈ సమయంలో ఏం కావాలో చూస్తున్నారు? ఇంకా లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప దైవికంగా మనం సిద్ధపరుచుకునే పరిస్థితులు ఉన్నాయా అంటే కనబడట్లా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
పౌలు గారి బాధ అదే. ఏంటంటే చింత సంఘాల గురించి చింత, సంఘం గురించి చింత. దేవుడు తీసుకొస్తాం. హల్లెలూయా. ఈ ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకో తెలియదు కానీ ఆ బాధ మాత్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం. ఏసీ దగ్గర రేపు పొద్దున చూపించకపోతే ప్రయాసంతో ఏమైపోయింది చెప్పండి. ఏందండి ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఎన్ని బాధలు పిల్లరా సేవ అంటే. ఎంత కష్టం అండి, ఎంత బాధలండి. రాత్రి మొదలైంది అండి, రాత్రి 7 గంటలకి రోజున వచ్చిన మొదలుపెట్టిన 12 గంటల దాకా రెస్ట్ లేదండి. ఏం తాగినా ఈ రోజున అయిపోతుంది. ట్యాబ్లెట్లు డబ్బా తెప్పించాం, వేసుకుంటా ఉన్నాం. 10 నిమిషాలకు 1 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం. ఈ రోజున కంట్రోల్ అవ్వాలి, అయినా కంట్రోల్ అవ్వట్లేదు. దేవుడు పెట్టారా మళ్ళా నా ఉదయాన్నే లేచి మళ్ళా దాసుపాలెం వెళ్ళి అక్కడ మళ్ళీ మోషన్స్, తర్వాత ఏం తిన్నా తాగినా ప్రాబ్లం. ఏంటి ప్రయాస అంతా? దేవుడు తీసుకుంటున్నాడు. ఎంత ప్రయాసపడి రేపు పొద్దున దేవుడి సరిగ్గా మీకు కనపడకపోతే ఉపయోగం ఏంటండి? దేవుడు తీసుకుంటున్నాడు. ప్రభుత్వం బట్టి మనం చేస్తూ ఉన్నాను ప్రియులారా. మన జీవితాలు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడి కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. దేవుడు దేవుడు దేవుడి వైపు చూడండి, దేవుడు రాజ్యం వైపు చూడండి, దేవుడి కొరకు సిద్ధపడండి. దాని కొరకు దేవుడిని సంతోషపెట్టే పనులు ఏమిటి వాటిని చేయొద్దు. లోక సంబంధమైన వాటిని చూడొద్దు. లోక సంబంధమైన కావాల్సినవి దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? సర్వ సమృద్ధిగా ఇస్తాడు పిల్లరా. మన పాదాల దగ్గర నుంచి పడేస్తాడు అంతే. మనకి ఏం కావాలి? మన ఆలోచన ఏమిటని చెప్పండి? దేవుడిని ఏ విధంగా సంతోష పెట్టగలం, దేవుడి పిల్లల్ని ఏ విధంగా సంతోష పెట్టగలం, సేవకుని ఏ విధంగా సంతోష పెట్టగలం. ఇదే ఆలోచన మనకు ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన కాకుండా దేవుడు పెట్టారా ఎప్పుడు ఏదో ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేసి ఎప్పుడు అదే ఆలోచన ఉందనుకోండి, మన భక్తి జీవితాన్ని అంతటిని బట్టి మరి ఏమవుతుంది చెప్పండి? దీని విషయంలో ఎంతో చింత బాధ. దేవుడిని తీసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రేమను బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను. మన జీవితాలు సరి చేసుకోండి. పరిస్థితులు బాగలేదు పిల్లరా. మీకు అర్థం కావట్లేదు, మీకు ఎలా చెప్పాలో తెలియదు. రాకడ దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఈ రోజుల్లో ఏం సంపాదించాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచన ఏమాకండి. మా పాస్టర్ గారు పెద్ద మందిరం కట్టాడు. ఇంతకు డబుల్ ఉంది, మన మందిరం డబుల్ ఉంది. కింద బేసి మట్టి వేసాడు, పైన కప్పు లేదు, పైన దేవుడి బిడ్డలారా బట్టలు కట్టాడు మందిరానికి. ఆరాధన జరుపుతూ ఉన్నాడు. చాలా ఇనుము తెచ్చాడు, పైన స్లాబ్ వేయాలండి. కంకర తీసుకుని వచ్చాడు, కంకర లారీ తోలిచ్చాడు, ఇసుక ఒక లారీ తోలిచ్చాడు. సిమెంట్ కట్టలు కాదు, కూలీలకు డబ్బులు లేవని ఆ పని అంతా అక్కడ ఆపాడు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను ఎందుకు బాధపడాను తెలుసా? ఎంత డబ్బు ఖర్చు పెట్టి అంత మందిని కట్టడం అంత అవసరమా? ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితులు అంత అవసరం అండి. పైన రేకులు వేసుకుని ఆరాధన చేస్తే సరిపోయింది కదా. అంత డబ్బు అంత అవసరమా? ఆ డబ్బు దేనికో దాన్ని వాడవచ్చు కదా. ఇంకో స్థలం కొనుక్కొని సేవ చేయవచ్చు కదా. ఎందుకు ఆయన ఇంత డబ్బు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు? దేవుడిని తీసుకుంటున్నాడు. దినాన దేవుడు కూడా నాకు అదే బాధ. ఎందుకు మనం సింపుల్గా దేవుడు ఆరాధన? మన ఇక్కడ ఉండేది కొంతకాలమే. పౌలు గారు అంటాడు, నేను రాయబారిని అంటాడు. ఎవరంటే ఆయన రాయబారి అంటే ఒక ఊరు నుంచి మన ఊరికి వచ్చేసి సమాచారం చెబుతాడు. చెప్పేసి మళ్ళీ ఏం చెప్తాడు? ఆయన సమాచారం చెప్పడానికి వచ్చాడంట. అయ్యా మీరు పరలోకానికి మీరు అందరు రండి, దాని కొరకు సిద్ధపడండి. అబ్రహం గారు అంటే ఏమన్నా తెలుసా? మేము యాత్రికులు ఉన్నాడు. ఆయన ఏంటో చెప్పండి? యాత్ర చేసేవాడు ఏం చేస్తారంటే యాత్ర చేసేసి మళ్ళా తన గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు. మన జీవితాలు అలాంటి ఎత్తున్నారు ఈ లోకంలో. మన ఈ లోకంలో యాత్రికులు పరదేశంలో దేవుడు తీసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి మన గమ్యస్థానం ఏంటి చెప్పండి? మన గమ్యస్థానం పరలోకం. దాని కొరకు ప్రయాసపడండి. దానికి అక్కడ మనం ఏం పొందుకోవాలంటే ప్రతిఫలాన్ని పొందుకోవాలి. పరలోకంలో బ్లెస్సింగ్స్, పరలోకంలో ఆశీర్వాదాలు దేవుడు తీసుకుంటాం. హల్లెలూయా. పరలోకంలో మనకు ధనం ఉండాలంట, పరలోకంలో మనకి గడక రావాలంట. కాబట్టి ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను. దాని కొరకు మీరు సిద్ధపడేవారిగా ఉండండి. అలాంటి కృపా దీవుల ఆశీర్వాదాలు సగబెట్టడానికి దేవుడు దయచేయడం కాక ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకున్నాం పిల్లలు, అందరు కళ్ళు మూసుకున్నాం.